ఆయన ప్రేమ ఎలాంటిదో యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు ఆ రోజుల్లో ఆయన వాక్యం చెబుతూ ఒక సందర్భంలో, అప్పుడు నేను చాలా విశ్వాసంలో చాలా ఈ క్రొత్తగా ఉన్నటువంటి విశ్వాస యాత్రలో ఎన్నో విషయాలు దైవజనుడు చెప్తున్నప్పుడు నేను వింటున్నప్పుడు నాకు ఆ విన్నప్పుడు కలిగినటువంటి ఒక అనుభవాన్ని మొన్న నేను శ్రీల సమాజంలో చెప్పాను. ఏంటంటే తప్పిపోయిన కుమారుని యొక్క కథ. తప్పిపోయిన కుమారుని కథలో కుమారుడు తన ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి దూరదేశమునకు వెళ్ళి దాన్ని ఏం చేశాడు? పాడు చేసేసాడు. పాడు చేసేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత డబ్బులు ఉన్నంతసేపే ఎవడైనా మన చుట్టూ ఉంటాడు. డబ్బులు అయిపోయిన తర్వాత ఉంటారు ఎవరైనా? ఎవరు ఉండరు. డబ్బులు ఉన్నంత వరకు సామెత ఉంది లోకంలో, బెల్లం ఉంటే ఈగలు చీమలు రెండు వస్తాయి. రాయి ఉందనుకోండి, బెల్లం ఈగలు వస్తాయి, చీమలు ఈగలు వస్తాయా? రాయికేం పట్టవు. డబ్బులు ఉన్నంత వరకు అలాగే మన చుట్టూ జనం ఉంటారు. కానీ మన అభిప్రాయం ఎలాగుంటుంది? ఆనాడు తప్పిపోయిన కుమారుడు అభిప్రాయం కూడా ఆ దైవజనుడు పాటలో రాశాడు. ఆ 303వ పాట మన సత్యదేవర్చిన పాటల పుస్తకంలో ఆయన అనుభవం చెప్తున్నాడు. ధనమే సర్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ, దేవానింజేరితి. ఏమనుకున్నాడంట? ధనమే సర్వస్వం బనుచు, సుఖమే స్వర్గం బనుచు, తండ్రిని వీడితి, ధరణి భోగములెల్ల బ్రతుకు ధ్వంసము చేయ, దేవానింజేరితి. దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము. అంటే అభిప్రాయాలు చెబుతున్నా. ఈ తప్పిపోయిన కుమారుడు స్టోరీ కనుక బైబిల్లో లేకపోతే మనలాంటి వాళ్ళ కథలో ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదు, నిజంగా తెలియదు. కానీ ఈ లోకంలో అయితే ఈ చిన్న కుమారుడు చేసినట్లు ఎవడన్నా చేస్తే తండ్రి ఇంటికి రానిస్తాడా? కొంతమంది ప్రేమ ఉంటుంది, చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ అభిప్రాయాలు ఎలాగ ఉంటాయంటే, దూరాదేశములోన బాగుందు నన్ను కొనుచు, తప్పితి మార్గము, తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల, తరిమే దారిద్ర్యము, దాక్షణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము అనుకున్నాడట. ఇక్కడ ఉంటే మన ఆయన దగ్గర ఈ పొలం పనులు, ఈ పశువులు, ఇవన్నీ తప్ప ఏముంది ఇక్కడ? శుభ్రంగా దూరదేశం వెళ్తే ఎంత బాగుంటుందో. తరలిపోయిరి నేను నమ్మిన హితులెల్ల. అందుకనే ఎవరిని నమ్మద్దని చెప్పేది. ఎవరిని తొందరగా నమ్మకూడదు. ఇంక వెంటనే అలా నమ్మితే ఏమొచ్చిందంటే తరిమే దారుఢ్యం. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? దాక్షణ్యమూర్తి నీ దయ నాపై కురిపించి ధన్యుని చేయమన్నాడు. ఈ స్టోరీ అంటే కొంతమంది దైవజనులు వారి వాక్య చెప్పే ఒరవడిలో వారి చెప్పే ఆ వ్యాఖ్యానము చెప్పే పద్ధతి అవతలి వ్యక్తుల యొక్క కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అన్నమాట.
అలా ఆయన వివరించి చెప్తూ మొత్తం అయిపోయిన అందరూ బారిపోయారు, ఎవడు లేడు, దరిద్రం. ఇప్పుడు ఆఖరికి ఆకలేస్తే తినటానికి పందిపొట్టు తిందామని ట్రై చేస్తే ఆ పందులు కూడా తిననివ్వట్లేదు. అవి ఏం చేస్తాయి, కుమ్మవతలు పడేస్తాయి. అది పనోడి వాళ్ళు చేరి వెంటనే జీతం ఒకటి తెస్తాడా? ఇంకా చాలా బాధపడి అక్కడ కూర్చొని అప్పుడు వచ్చిందంట, ఏంటది, అప్పుడు వచ్చిందంట, ఏంటి, బుద్ధి వచ్చిందంట. అప్పుడు లేచాడు బుద్ధి వచ్చి. అప్పుడు అనుకున్నాడు, మా నాన్నగారి దగ్గరికి వెళ్తానని అప్పుడు అనుకున్నాడు, ఏమని, కొడుకునే కాదనుచు గృహమే చెరసాలనుచు కోపించి వెళ్ళితే కూలివానిగనైనా నీ ఇంట పని చేసి కనిగరమే కోరుదు. కాదనకు నా తండ్రి దిక్కెవ్వరును లేరు, క్షమించి బ్రోము. కాబట్టి ఇంత ప్రేమ. ఇలాగనుకున్నాడు, వెళ్తున్నాడు. ఇక తండ్రి ఇంకా వీడు వెళ్తూ ఉన్నాడట. ఆడు కనబడ్డమే ఆలస్యం. వెంటనే తండ్రి చూశాడట. ఏం చేశాడు, నా తండ్రి నన్ను చూచి పరుగిడుచు ఏ తెంచి నాపై బడి ఏడ్చెను. నవజీవమును కూర్చి ఇంటికి తోడ్కొని వెళ్ళి నన్ను దీవించెను. నీ జీవిత కథ ఎంత యేసు ప్రేమకు ధరలు. దేనికి సాక్ష్యం? యేసు ప్రేమకు ధరలు. అంటే అసలు ఆయన ప్రేమను వివరించాలంటే ఎలాంటి సాక్ష్యం ఒకటి ఉండాలి. యేసు ప్రభు చెప్పిందే ఇది. అయితే ఇందులో గొప్ప విశేషం ఏంటంటే, మారు మనసు పొందాడు తండ్రి దగ్గరికి రావడం తర్వాత సంగతి. కానీ వాడు అలా వస్తూ ఉండగానే ఎదురెళ్ళి మెడ మీద పడి ఏడ్చి ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చి నా కుమారుడు చనిపోయి మళ్ళీ బ్రతికాడని గొప్ప విందు ఏర్పాటు చేశాడట. ఆ రోజుల్లో అది విన్నప్పుడు అనిపించింది. అప్పుడు నేను ఫస్ట్ టైం అది విన్నప్పుడు నేను అనుకున్నా, 22 సంవత్సరాలు నేను నా తండ్రిని విడిచి ఈ లోకంలో పడి అదే సర్వస్వం అనుకొని తిరుగుతున్నా అని చెప్పని కళ్ళం నీళ్ళు తిరిగిపోయినాయి. ఈరోజు నేను దేవుని మందిరానికి వస్తే ఆయన నన్ను త్రోసేయలే. ఏం చేశాడు, వచ్చి పరిగెత్తుకొని నన్ను హత్తుకొని నా మెడ మీద పడి ముద్దు పెట్టి నన్ను తన గృహంలోకి. అందుకనే ఆ రోజు నుంచి నేను డిసైడ్ అయ్యా. మీకు బాగా గుర్తుంటే చెప్పండి, నేను విశ్వాసిగా ఉన్నప్పుడు చాలా ఎక్కువగా నేను రోజు టేప్ రికార్డ్, ఆ రోజుల్లో టేప్ రికార్డు ఉండేది, క్యాసెట్. ఒక క్యాసెట్ కొనుక్కొని టేప్ రికార్డు పెట్టి ఆ టేప్ రికార్డులో రోజు ఇదే పాట పెట్టుకునేవాడిని. ఎందుకంటే యేసు ప్రభువుని నేను అంగీకరించిన తర్వాత నేను చాలా అవమానపడ్డాను. ఆ అవమానపడినందుకు గాను నేను ఒక పాట పెట్టుకొని భయంకరంగా ఎప్పుడు చూసినా సరే అదే పెట్టేవాడిని. కానీ చాన్నాళ్ళ తర్వాత తెలిసింది ఇది అంతిమయాత్ర పాటనే. కానీ బాధ లోపలన్నమాట. ఆ బాధకి ఎప్పుడు చూడు ఏదైనా పాటలు పెట్టుకుందాం అని ఏసన్ గారి పాటలు, ఆ పాటలు, ఈ పాటలు మా నాన్నగారు తెస్తే అయ్యేం పెట్టేవాడు కదా, ఫస్ట్ ఇదే పెట్టేవాడు. ఛానల్ తర్వాత ముందు తెలియదు కదా, కానీ పాట చాలా బాగుందని పెట్టేవాడిని. కానీ నిజానికి ఆ పాట విన్న రోజుల్లో దాని మర్మం నాకు తెలియదు. కానీ తర్వాత తెలిసిన తర్వాత మాత్రం చాలా సంతోషించాను. పాడానా? ఏం పాట? లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. లోకమంతా నాదని ఎంచి బంధుమిత్రులే ప్రియులను కొంటిని. అంతయు మోసమేగా, అంతయు మోసమేగా, వ్యర్థము సర్వము ఇలలో, వ్యర్థము సర్వము ఇలలో. పరవాసిని నే జగమున్న ప్రభువ, పరవాసిని
నాకు ఎందుకో నాకు తెలియదు కానీ ఈ పాట విని 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 చివరాఖరికి యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు చనిపోయి ఆదివారం నన్ను దగ్గరికి పిలిచి, బుధవారం చనిపోతాడు, ఆదివారం పిలిచి మాట్లాడతా నాకు చెప్పాడు, ఒరేయ్ ఏం రా అని పిలిచేవాడు నన్ను. చిన్నోడిని, చాలా రిటైర్డ్ పర్సన్ ఆయన. నాన్నగారు అని వెనకాల తిరిగేవాడు. ఆయన పిలిచాడు, రే ఈ జీవితంలో ఇప్పుడు కూడా ఏదైనా కోల్పోరా, పర్వాలేదు, కుటుంబాన్ని కోల్పో, డబ్బులు కోల్పో, ఉద్యోగం కోల్పో, అన్నీ కోల్పో, ఏం పర్వాలేదు, కానీ యేసుని మాత్రం కోల్పోవద్దన్నాడు. అందుకనే నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు స్టేటస్ పెడతా, ఆయన కొటేషన్ వస్తానా, స్టేటస్ పెడతా. ఆయన చెప్పిన మాట, ఒకవేళ నీ జీవితంలో ధనము లాస్ అయ్యావనుకో, ఇఫ్ మనీ ఈజ్ లాస్, నథింగ్ ఈజ్ లాస్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్, సంథింగ్ ఈజ్ లాస్. కొంచెం ఇఫ్ ఫెయిత్ ఈజ్ లాస్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్. విశ్వాసం పోయిందో కథం, మొత్తం అన్నీ పోయినట్టే. కొంచెం క్యారెక్టర్ పోయినా ఏం పర్లేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు దావీదు క్యారెక్టర్ ఉందా, కొంచెం పోయింది, కానీ ఏమన్నా నష్టపోయాడా, ఏం లేదు. కొంచెం 51వ కీర్తనలో కొద్దిగా కదిలాడు, మళ్ళీ తిరిగి నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచాడు కదా. సంసోను పడ్డాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, వదిలేశాడు దేవుడు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఈసారి ఇప్పుడు ఇంతకు ముందున్న కంటే ఎక్కువ లేపేస్తానన్నాడు దేవుడు. లేపేవాళ్ళు సార్లు ఎవరికి అన్నాడు, అలా అవకాశం ఇచ్చాడు మళ్ళీ. కాబట్టి క్యారెక్టర్ కొంచెం లాస్ అయినా నో ప్రాబ్లం, కానీ ఫెయిత్ మాత్రం వదలద్దు. నువ్వు ఏమైనా కోల్పో, యేసుని కోల్పోవద్దని చెప్పేవాడు.